మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను మీకు అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈరోజు ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొన్న దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు ప్రభు నామములో తెలియజేస్తున్నాము. రాయబడిన మాటలో కొన్ని వారాలు కొన్ని విషయాలు నేర్చుకున్నాము. ఒకటి విశ్వాసము, రెండవది మంచి మనస్సాక్షి, మూడవది పోరాటాన్ని గురించి ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్నాము. అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి విషయం చెప్తున్నాడు. ఈ చివరి దినాల్లో మనం మంచి పోరాడాలి అని చెప్పాడు. ఆయన చెప్తున్నాడు కదా, 2 తిమోతి 4:7 అంటాడు కదా, నేను మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడముట్టించుతుంది అని చెప్తాను. విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఆత్మీయ కుమారుడైన తిమోతి, నేను మంచి పోరాటం పోరాడినట్లుగా నువ్వు కూడా పోరాడాలి. ఏమన్నా నువ్వు కూడా పోరాడాలి అని చెప్తూ కొలస్సీయులకు రాసిన పత్రిక 29 వచ్చిన చదువుకున్న కొన్ని మాటలు చదివి ముగించున్నాను. చేతులు బైబిల్ చేతులు తిక్కుతున్నావా? రైట్, కూర్చో, మంచి కూర్చో. 1:29 అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి అని అంటాడు. ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతున్నాను. ఎలా పోరాడుతున్నాడట? ఆయన క్రియాశక్తిని బట్టి. అర్థమవుతుంది వాక్యం వినాలి. పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నారు, తన ఆత్మీయ కుమారుడు తిమోతితో. తిమోతి, మేము మంచి పోరాటము పోరాడాలి. వినమ్మా, మంచి పోరాటము పోరాడాలి. నేను కూడా మంచి పోరాటం పోరాడుతున్నాను. ఎలా పోరాడుతున్నానంటే ఆయన క్రియాశక్తిని బట్టి పోరాడుతున్నాను. హల్లెలూయా. ఎవరి శక్తి? అందరూ చెప్పాలి. ఎవరి శక్తి? దేవుని శక్తితో మనం నింపబడాలి. క్రియాశక్తితో మనం నింపబడితే దేవుడు బృహత్ కార్యాలు మన పట్ల చేస్తాడు. పౌలు గారు అంటున్నాడు, నేను పోరాడేది మనుషులతో కాదు, ఎవరి దురాత్మలతో నేను పోరాడుతున్నాను, అంధకార శక్తులతో, శాలబడి శక్తులతో నేను పోరాడుతున్నాను. మనం పోరాడుతున్నప్పుడు మన శక్తి చాలదు, మనతో పాటు ఎవరి శక్తి కావాలా? దేవుడి శక్తి కావాలి. అందుకే పౌలు గారు చెప్పాడు, క్రియాశక్తితో నేను క్రియ చేసే శక్తి, అద్భుతాలు చేసే శక్తి, అది దేవుడి శక్తితో నేను పోరాడుతున్నానని చెప్తున్నా. ప్రియమైన దేవుడులారా, ఈరోజు దేవుని శక్తిని మనం పొందాలి. నువ్వు దేవుని శక్తిని పొందాలంటే ప్రార్థనలు గడపాలి, విశ్వాసం ఉంచాలి. దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేసే అనుభవంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుని శక్తిని పొందుతావు. భక్తిహీనులుగా మనం ఏం చేయలేం, కానీ దేవుని శక్తి ద్వారా దేవుని కార్యం చేస్తాం. అందుకే పౌలు గారు క్రియాశక్తులు బట్టి నేను పోరాడుతున్నాను. అందుకోసం ఎలాంటి పోరాటం? 1 తిమోతి 6:12 చదువుతాం. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:12 చదువుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము. ఎలాంటి పోరాటం అంట? చెప్పాలి. ఎలాంటి పోరాటం అంట? విశ్వాస సంబంధమైన. ఇది ఎట్లా పోరాడుతున్నాం? క్రియాశక్తిని బట్టి. దేని బట్టి? దేవుని శక్తిని బట్టి మనం ఎట్లా పోరాడాలంటే విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడాలి. విశ్వాసం లేకుండా కాదు. దేని బట్టి వచ్చారు ప్రార్థన చేయాలి, జరిగితో అనుకో. మనం ప్రార్థన చేస్తాం అనుకో, అదే మన మీద పడి విన్నారా? ఏం చేసేదట? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అది నువ్వు ఎట్లా ప్రార్థన చేసుకోవాలా?
విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నాకు ఈ రోగాన్ని యేసే తగ్గిస్తానన్న విశ్వాసం నీలో వచ్చినప్పుడు దేవుడి కార్యం చేస్తాడు. నీకు విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేసుకునేటప్పుడు మనకి విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు కూడా విశ్వాసం రెండు ఉండాలి. అందుకే ఆయన అన్నాడు మంచి పోరాటం ఎలాంటిదంటే విశ్వాస సంబంధమైన పోరాటం. ఏ పోరాటం అంటే అది విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే అసాధ్యం. మీరు ఎట్లా ఉండాలి? విశ్వాసం ఉండాలి. దేవుడి మీద విశ్వాసం, నీ మీద నీకు విశ్వాసం. దేవుడి నీ మీద నీకు విశ్వాసం. ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి చేయని అడిగితే దేవుడి విశ్వాసాన్ని వృద్ధి చేస్తాడు. విశ్వాసం లేకుండా మనం ఏం చేసినా నిష్ప్రయోజనం. బైబిల్ చెప్తుంది దేవుడి యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని రావాలి, ఆయన ఎదిగేవాడు ఫలము దయచేస్తాడని ఎదగాలి. ఆయన ఉన్నాడని రావాలి, ఆయన ఎదిగినప్పుడు ఫలమిస్తాడని మనం నమ్మాలి. చాలా మంది చెట్టు దగ్గర పోతారు, ఫలాలు పొందలేదు. కానీ దేవుడు అటువంటి ఫలం ఇచ్చేవాడిగా ఉన్నాను. ఆ ప్రియమైన దేవుడి సంగమా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాశాడు, నా కుమారుడా మంచి పోరాటం పోరాడమన్నాడు. ఆ పోరాటం ఎక్కడ ఉండాలో తెలుసా? విశ్వాస సంబంధమైన పోరాటము. హల్లెలూయా. ఏ పోరాటం అంట? ఏ పోరాటం అంట? ఏ పోరాటం అంట? నేను చదవనప్పుడు చదువా దొరికింది అసలు నీకది. రైట్, దేవుడిని దీవించుగా. ఏనండి విశ్వాస సంబంధమైన పోరాటం. మరి విశ్వాసం లేకుండా మనం ఏ పోరాటం చేసినా వేస్తే, విశ్వాసముతో దేవుడి సన్నిధికి రావాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, విశ్వాసముతో మనం పోరాటం చేయాలి. అందుకే పౌలు గారు విశ్వాస సంబంధమైన పోరాటము, మంచి పోరాటం. పిచ్చి పోరాటాలు చాలా ఉంటాయి, అర్థమైన పోరాటాలు చాలా ఉంటాయి. అతని పోలకి ఇప్పుడు పోరాటాలే. ఎవరి తల్లి కొడుకి ఇంట్లో పోరాటాలు ఎక్కువ ఉంటాయి. ఆ పోరాటాలు కాదు మనకి. ఏ పోరాటాలు? మంచి పోరాటం. మంచి పోరాటం పోరాడాలి. నీవు విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నీ శ్వాసమే నీ పట్ల కార్యం చేస్తుంది. నీ విశ్వాసం లేకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా నీ రోగం పోదు. ఎందుకని? నీకు విశ్వాసం లేదు. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. నీకు విశ్వాసం ఉంటే దేవుడు వెంటనే కార్యం చేస్తాడు. విశ్వాస ప్రార్థన ఏ రోగినో స్వస్థపరుస్తాడు. ఆమేన్. నీలో విశ్వాసం ఆరోగ్యంలో విశ్వాసం ఉంటే విశ్వాసంతో రా, విశ్వాసంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో నీ రోగం పోవచ్చు, విశ్వాసంతో నీ కుటుంబాన్ని రక్షించుకో. అందుకోసం విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడు. ఈరోజు విశ్వాసం లేకుండా మనం పోరాడు, విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తాం, విశ్వాసం లేకుండా మందిరానికి వస్తాం. ప్రయోజనం ఏంటి? ఏదో వచ్చి ఏమన్నట్లుగా వస్తే ప్రయోజనం ఏంటి? నీవు దేవుడి మీద పర్ఫెక్ట్ విశ్వాసం కలిగి ఉంటావు. మనుషుల మీద కాదు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటే ముచ్చుతారు. ఎవరు నమ్మదగిన రోజులు విన్నారా? అయ్యా ఎవరు నమ్మదగిన రోజులు కావు. నువ్వు పోయి ఆడినో ఉంటావు, నేనే ఏమంటా వేసుకోవచ్చుగా. వచ్చి ఇలా కూర్చో, ఈ కూర్చోబెట్టుకుడు కదా వచ్చాక వేసుకో. హల్లెలూయా. మనము ఈ ఆత్మీయ పోరాటంలో విశ్వాసం కలిగి ఉండాలి. సైతాను గాడు విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు, నీ ప్రార్థన దెబ్బతీస్తాడు, నీ ఆత్మీయత దెబ్బతీస్తాడు, నీ కుటుంబాన్ని దెబ్బతీస్తాడు, భక్తి లేకుండా చేస్తాడు, భక్తిహీనులుగా సైతాను ఏదో రకంగా చేయడానికి కొనుక్కుంటారు. కానీ మనం ఎట్లా తెలుసా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. సైతానుగా నా కుటుంబాన్ని దెబ్బతీయడానికి వస్తావా? నా పిల్లల మీదకి వస్తావా? నా ప్రార్థన లేకుండా చేస్తావా? మందిరానికి లేకుండా చేస్తావా? ప్రార్థన చేయకుండా ఉపవాసం కూడా చేస్తావా? ప్రేమ లేకుండా చేస్తావా? ఆగ్రత లేకుండా దేవుడి మీద విశ్వాసం లేకుండా చేస్తామని మనం ఇది సైతాను గారితో పోరాటం చేయాలి. ఏం చేయాలట? అపవాదితో నీ పోరాటం. మనుషులతో కాదు, దేవుడితో ఏమంటే పోరాటం చేయాలి. సైతాన్తో కూడా ఏం చేయాలట? పోరాటం చేయాలి.
స్తోత్రం చెప్పండి. అపవాదితో పోరాటం చేసే వీరుడు అందుకోసమే మనకి నేర్పుతున్న ఆధ్యాత్మికమైన పాఠాలు కొన్ని నేర్చుకొని మనం ముందుకెళ్దాం. కొనుక్కుంటున్న ఆహారం వచ్చింది, కష్టపడ్డలకు లేని ఆహారం వచ్చింది. ఇది మాట్లాడుకుంటాం. స్తోత్రం హల్లెలూయా. ఒకటి ఏంటది? మంచి పోరాటం పోరాడాలి. రెండోది పోరాటం ఎట్లుండాలా? విశ్వాస సంబంధమైన పోరాటం ఉండాలి. విశ్వాసం లేకుండా పోరాడద్దన్నా. నీ విశ్వాసం లేకుండా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా చేసి, నీ విశ్వాసం లేకుండా ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా చేసి, కానీ మనుషుని బట్టి రావద్దు, దేవుని బట్టి రా. మనుషుని మీద కాదు విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం కలిగి. నువ్వు దేవుడి మీద విశ్వాసం నీకు మలితే నీ విశ్వాసానికి ఎవడు ఆపలేడు. ఆమేన్. ప్రభు నీకు కార్యం చేస్తాడు, ఆశీర్వాదిస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆసక్తిని బట్టి దేవుడు నిన్ను వర్ధలింప చేస్తాడు. ఎంత విశ్వాసం ఉంటే దేవుడు అంత కార్యం. నువ్వు దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటే దేవుడు అంత కార్యం నీ పట్ల చేస్తాడు. నీ కుటుంబం పట్ల దేవుడు సృష్టిస్తాడు. రెండవ తిమోతికి రాసిన పత్రిక 2:5 వాక్యం చదువుతాను. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఒకటి మంచి పోరాటం, రెండోది ఆత్మ సంబంధమైన పోరాటం, ఏంటంటే విశ్వాస సంబంధమైన పోరాటం, మూడోది ఏంటో నేర్చుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం చదువుతాం. లేదా మరియు చర్చి అయిన వాడు వినాలి. మరియు చర్చి అయిన వాడు పోరాడినప్పుడు పోరాడాలట నియమము ప్రకారముగానే పోరాడుకుంటే దొరకదు. మూడోది ఎట్ట పోరాటం? ఒకటేమో వినండి, మంచి పోరాటం. చెప్పండి, చెప్పాలి. ఏంటిది? మంచి పోరాటం. మంచి పోరాటం. రెండోది విశ్వాస సంబంధమైన పోరాటం. మళ్ళీ మేము చెప్పాలి. ఒకటి ఏంటిది? అందుకు చెప్పాలి, మంచి పోరాటం. రెండోది విశ్వాస సంబంధమైన పోరాటం. మూడోది నియమము ప్రకారముగా పోరాడాలి. ఎట్లా పోరాడాలి? పత్తి తీసేవాళ్ళు ఈ సాలలో పడి తెస్తారా? ఎట్ట పడితే తిరిగి తెస్తారు. అయితే ఎట్టబోతుంది పత్తి శాల మనంత లెక్క నీకు వచ్చి సాలలో పోయి తీరుతావా? లేకపోతే చెడు మొత్తం తిరుగుకొని తీరుతావా? చెప్పండి. సాలో నిలబడి పోతే అదే క్రమం. వరి కోతకు పోయినా అదే క్రమం, నాటుకు పోయినా అదే క్రమం. అంటే నువ్వు నియమము ప్రకారముగా ఏం చేయాలట? ప్రకారంగా చక్కగా ఒక నియమాన్ని బట్టి నియమము ప్రకారముగా నువ్వు పోరాటం చేస్తే దేవుడి పట్ల అద్భుతాలు చేస్తాడు. నీకు ఇవ్వబడినట్టు నియమముగా వెళ్ళాలి, నువ్వు నిష్ఠగా ఉండాలి, నియమముగా బ్రతకాలి. నేను కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రార్థనే సినిమా, ప్రార్థనే సీరియలే. మరి ఇట్లా కూర్చుందిగా ఆకాశరాణి దేవత. ఏ దేవత? ఒక అంటది, అయ్యగారు నేను అడ్డు పని చేసింది ఒక సీరియల్లో ఉన్నాను. ఏం చేసింది? ఎవరో కాదు, మోదులు మారుతున్నా పెద్ద సీరియల్ ఉంటుంది. అటు రోజు కూడా చెప్పాను, అడ్డు పని చేసింది ఒక సీరియల్లో ఉందయ్యా. ఏంటంట? యేసుక్రీస్తున్నా వాళ్ళు ఒక రోజు పట్టం చుట్టి ఒకటే రోజు ఆయాసం 2 రోజులు హాస్పిటల్ వచ్చారు. 3వ రోజు అమ్మగారు చెప్పిస్తుంది, అయ్యగారు సీరియల్ అంటుంది, సీరియల్ అంటుంది. ఏమంటున్నావా? అయ్యగారు మళ్ళీ వచ్చేటట్టు ప్రార్థన చేయి. నేనన్నా యేసుక్రీస్తున్నాను. అమ్మా ఎన్నున్నాయి? ఒక్కడిని కూడా పని చేయి, ఏసీ దేవుడి చేత అంబులెన్స్ తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో టీవీ లేకపోతే
వాళ్ళ ఇల్లు ఆడుంటుంది, ఇంకో ఇల్లు ఉంటుంది, ఆడికి పోయి చూస్తాం. అంటే ఇంట్లో ఉంటే చూడమనే, ఇంట్లో లేకపోతే ఆడికి పోయి చూడమన్నా. అసలు ఇంట్లో ఉన్నా చూడొద్దు, ఇంట్లో లేకపోయినా ఆడికి పోయినా చూడొద్దు. నియమము అనే ఒక నిష్ట అనేది లేదు, ఒక నిబంధన లేదు, ఉల్లంఘించిపోతున్నా. నియమం లేదు. రాత్రి అంటే ఆశామాస అయిపోయింది, భక్తి అంటే సులకనైపోయింది మన వాళ్ళకి చాలా మంది. ఏమవుతుందండి, సినిమా చూసేది చర్చిపోవచ్చు, తాగేదా చర్చిపోవచ్చు, ఏం చేసేది చర్చిపోవచ్చు అన్నట్టు తయారయ్యాయి. నియమం లేదు. హిందువులకున్న నిష్ట మనోజు లేదండి. మనం వస్తే చర్చిలకు రన్నయ్యా, చర్చిలకు రన్న రాట్లా, ఎంతసేపు రాట్లు, ఏంటి రాట్లేదని నేను అనుకున్నా. ఆయన అంటాడు, అయ్యారు నేను ఎవరో తిరిగాను, ఎక్కడెక్కడో తిరిగాను, నేను కనీసం కాలు కూడా కడుక్కున్నాయ్యా, కడుక్కోలేదు, అసలు నేను స్నానం చేయలేదు, నేను స్నానం చేయకుండా మందిరంలోకి రానయ్యా. ఆయన హిందూ. అసలు ఎంత నిష్ట చెప్పండి. వాళ్ళు నిష్ట ఏది చేయాలన్నా వాళ్ళు నిష్టకి చేస్తారు. సరే వాళ్ళు చేసే బట్టి మనకెందుకు లేదు, కానీ వాళ్ళు ఎలాంటి ప్రయోజనం ఉందో లేదు, కానీ దానికి ప్రయోజనం లేని భక్తి కోసం అంత నిష్టకి చేస్తున్నారు. వాళ్ళు తినాలని నిష్టం, ఏదో పూజ చేయాలని, స్నానం చేసుకుని నిష్టం, మునగాలని అన్ని నిష్ట ప్రకారం చేస్తున్నారు. మనకి ఏం నిష్టం లేదు, మనకి ఏం లేదు కదా. అర్థమవుతుందా? దేని దానికే చర్చియే, సినిమాలే, చర్చియే, సీరియలే. వాళ్ళకి ఏ పదవులు ఇచ్చినా వాళ్ళు చేసే పనులు చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఒక నియమం అనేది కలిగిపోయారు. నియమం లేదు, ఒక నిష్ట లేదు, ఒక భక్తి లేదు, ఒక భయం లేనటువంటి స్థితిలో ఉన్నారు. అదే చెప్పారు, నియమము ప్రకారముగా మనము పోరాడాలి. నువ్వు చేయాల్సినటువంటి ఎస్ట్ పనులు చేసి నువ్వెంత ప్రార్థన చేసి నీ పోరాటానికి ప్రతిఫలం ఏది? తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలు కూడా అదే చేస్తారు. నువ్వు పొద్దాకు సీరియల్ చెప్తే మీ పిల్లలు చూడరా, నువ్వు పొద్దాకు సినిమాలు చుట్టూ తిరిగితే వాళ్ళు తిరగరా, నువ్వు పొద్దాకలా మందు పోసే కాడ మందు దగ్గర తిరిగితే మీ పిల్లలు తిరగరా, వాళ్ళు అదే నేర్చుకుంటారు. నువ్వేం చేస్తావో అదే చేస్తారు, అదే నేర్చుకుంటారు. ఈరోజు దేవుని ఎరగని వారి పరిస్థితి ఏదే, కానీ దేవుని ఎరిగిన వారి పరిస్థితి ఎలా? దేవుని తెలుసుకొని కూడా ఏం మానట్లేదు, ఏం మానట్లేదు. దానికే దేనికి అన్నట్టు సులభమైపోయింది, సులభమైపోయింది భక్తి. యేసుప్రభు వారు మా తాతలు ముత్తాతల నుంచి వస్తున్న దేవుడే కదా, మేము క్రిస్మస్ క్రైస్తవులే కదా, జనవరి క్రైస్తవులే కదా అన్నట్టుగా సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని దూషణ చేస్తుంది. ఈరోజు మనమే దేవునికి సాక్షులుగా ఉండవలసిన మనమే మనకు నియమం లేనటువంటి వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా ఏదో పూజలు చేసి అక్కడికి వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. అది చేసి ఇది చేయాలి, ఏది చేయాలని నిష్టగా చేస్తున్నారో మనకు ఆ నిష్ట లేదు, భక్తి నిష్ట లేదు, భక్తి. కనుక బైబిల్ చెప్తుంది, ఒకటి మంచి పోరాడు, రెండోది విశ్వాస సంబంధమైన పోరాడు, మూడోది నియమము ప్రకారం. మీరు నియమం ఉండాలి, నీతితో ప్రార్థన, నియమముతో ప్రార్థన, భక్తితో ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన, పరిశుద్ధితో ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు అలా కలిగి ఉంటావో ప్రభు నిన్ను నిర్దించు, ప్రభు నిన్ను ఆశీర్వదించు, ప్రభు నిన్ను అద్భుతాలు నీ పట్ల చేయడు. ఎన్నో విషయం ఇది. నాలుగోది చదువుకుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:32 వాక్యం చదువు. 10:32 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:32 వాక్యం. అయితే మీరు వెలిగింపబడిన మీదట ఎప్పుడట వెలిగారు, ఎలాగలేదా? ఎక్కడ వెలిగారు? దేవుడు ఎలుగుతున్నారో లోపల ఎలుగుతున్నారు? బయట చెప్తుంది, మీరు వెలిగింపబడిన మీదట. అంటే ఒకప్పుడు మనం చీకటి వారు, చీకట్లో ఉన్నోడికి ఏమవ్వబడింది? అవ్వబడిద్దా? నువ్వు పెళ్ళి కానిచ్చి నీ ఇంట్లోనే ఉంటున్నావు,
అయ్యా ఎన్నోవా కరెంటు పోయింది, నీటిలో వస్తువు ఎక్కడ ఉందో నీకు తెలుసు, కరెంటు పోయిన ఒక్కరి పోయి తీసుకొస్తావా? ఎవరు చెప్పాలి? పెద్దవా? పెద్దరా? నువ్వు రోజు 24 గంటల ఇంట్లో తిరుగుతుందిగా కేదాతవా? చీకట్లో ఉన్న వారికి ఏం తెలియదు, చీకట్లో ఉన్న వారికి ఏం తెలియదు. మనము చీకటి సంబంధులు కాదు, మన సీనియర్ సంబంధులు కాదు, పాపపు సంబంధులు కాదు. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం కనుక అన్ని చేశాం. చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనం తీసుకొచ్చాం. వెలిగింపబడిన తర్వాత కూడా మరల చీకట్లోకి వెళ్తున్నట్టుగా ఒక్కొక్క బుద్ధి ఉంది. కింద తర్వాత ఎక్కిన తర్వాత కిందదా లేదా? అయ్యా ఒక్క కట్టి తింటుందా? కింద ఆయన ఆడంలో ఒక్క కక్కి మళ్ళీ తింటుంది. గుర్తుపెట్టు, పందికి ఎంత శుభ్రం చేసినా, 2 వాటర్తో కడిగినా, దాని సెంటు రాసిన, రబ్బర్ కాటు మంచి మీద వేసి పడుకోబెట్టిన, అది ఉంటుందా? యాడికి పోయింది? ఎందుకని? ఆ బొద్దులో నుంచి తీసుకొచ్చును. రోజు గుంటూరు అట్టే చేస్తున్నారు, అక్కడ గుంటూరులో ఎల్లో బండి తింటా ఉంటుందంట. మంచి స్నానం చేయించి, బొట్లు పెట్టి, బోనాలు పెట్టి, మంచి టాట మీద కట్టి భోజనం చేసుకుంటూ బ్రహ్మాండంగా నేల దానంతో పోతున్నారట. రాములోనే మోసం చేస్తుందట. ఏంటది? మున్సిపాలిటీ కొంట. ఇది నన్ను ఉద్రేకం ఆమె లేక పటాపంచులు తెచ్చుకొని దూకి అడిగయ్యా జాగ్రత్త వెళ్ళిందమంట. జాగ్రత్త ఈ చెల్లు బయట గట్ట రాలని ఖచ్చితంగా రాలని అందులో పోయి అందులో పంపి వీళ్ళు పోయి సంబరం చేస్తున్నారంట. ఏ దేవత అంటది? పందిని కూడా దేవుడు అంటారు. ఏ దేవుడు? మనవతారం అంటారు. చెప్పండి, దాన్ని కూడా ఒక దేవుడు అంటారంట. దేవుడా నేను కలిగించింది కదా దేవుడా, శుభ్రం చేసింది కదా దేవుడా, నేను ఊరేగింపు తీసుకుపోతాను కదా దేవుడా, నా దేవుడు అంటే నాకు ఇది అంటారు. ఏమంటారట? ఏమంటారు? ఇది నాది ఇదే. వెలిగింపబడిన తర్వాత అంటే మృదులో ఉన్న ఒకప్పుడు, రోత బ్రతుకులో ఉన్నప్పుడు, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయండి నిమిత్తమే దేవుడు అంతే. రాజులైన సమూహమును పరిశుద్ధ జనమును. ఇప్పుడు ఎవరంటే ఎలిగింపబడ్డలో దేవుడి సొత్తైన ప్రజలు. దేవుడికి మన సొత్తు సాధారణంగా దేవుడు ఎలుగు చేత నింపబడ్డాం కనుక, ఆయన ఎలుగు క్రియలు మనలో ఉన్నాయి కనుక ఇక చీకటి క్రియలు ఉండకూడదు. ఎలుగు నీ మీదకి ప్రత్యక్షమైనప్పుడు నీలో చీకటి ఉండకూడదు. చీకటి కార్యాలు, చీకటి కార్యకలాపాలు, చీకటి మాటలు, చీకటి వ్యవహారము, చీకటి బ్రతుకు మనలో ఉండదు. ఆ పాత జీవితాలు విడిచిపెట్టమంటే నూతన జీవితం పొందన్నా. విన్నారా వాక్యం? మనం ఎవరు పడ్డ వెలుగులోనికి వచ్చింది. అమ్మ వినాలి, విన్నమా? ఎక్కడికి వచ్చాము? ప్రయాణాలు వచ్చింది. ఇది వాక్యం. వెలుగులోకి వచ్చిన వారు మనం ఎక్కడికి వచ్చాము? వెలుగులోకి వచ్చిన మనం, వెలిగింపబడ్డ మనము. ఎవరి సొత్తు? ఇప్పుడు మనం దేవుడి సొత్తు. మనం ఎవరి సొత్తు అంటే దేవుడి సొత్తు. ఆలోచనలు వస్తుంది, పని చేస్తాం. పాపం రాత్రి నిద్ర లేదేమో, ప్రార్థన చేశారు ఇంటి కదా, ఎక్కడికో చాలా అవుతుంది. ఇది పడుకునే టైం కూడా కాదు. అంటే ఇంటికి రోజు పడుకుని అలవాటు ఉంది ఈ టైం కాదు. కొంతమంది పడుకుని అలవాటు ఉంది కదా, ఈ నిద్ర వస్తుంటారు. ఈ ఆలోచనలు వచ్చినట్టు ఏంటంటే ఆపడాన్ని అర్థం. కొంతమంది నిద్రపోతారు, ఆపడాన్ని అర్థం. ఏడని ఆపరని అర్థం. నేను అంటాను, మందిరం నిద్రపోకూడదు.
మందిరంలో అశ్రద్ధ మెరుగుతో ఉండాలి. ఒక ఆన్లైన్ క్లాత్ని ఆఫ్ చేయి, వాటిని ఆఫ్ చేయ ఆడుకుంటే అయ్యానికి స్తోత్రం మళ్ళీ. ఇప్పుడు ఎవరంటే మనము 4వ విషయం ఎబ్రీ రాసిన పత్రిక 10:32 రాయబడిన 4వ విషయం ఏంటంటే చదవండి. అయితే మీరు ఎలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. చాలు. ఎట్లా? శ్రమతో కూడిన గొప్ప పోరాటం. ఆమేన్. శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. దేవుని నమ్మిన మనకు శ్రమలు చాలా వస్తాయి. బంధువుల ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా, కుటుంబాల ద్వారా, సంఘంలోనో అనేక రకాల శ్రమలు సంభవిస్తాయి. కానీ ఈ శ్రమలో నువ్వు ఏం చేయాలి సార్? ఎలిగింపబడ్డావు కనుక శ్రమలతో కూడిన దానిలో కూడా ఏం చేయాలంటే గొప్ప పోరాటం చేయాలి. శ్రమలో పోరాటం చేయాలి. శ్రమ వస్తే భయపడద్దు. శ్రమకు మనము వినాలి. శ్రమకు మనము భయపడద్దు. శ్రమకు భయపడద్దు. ఎట్నుంచి శ్రమ వస్తుందో, ఎలా శ్రమ వస్తుందో ఎవరికి తెలియదు. కానీ శ్రమలో కూడా ఏం చేయాలంట? శ్రమలతో కూడిన పోరాటం మనకు ఉండాలి. ఆమె ఎలిగింపబడ్డా మనం ఏమంటే చీకటి వారము కాదు కనుక ఎలిగింపబడిన వారు కనుక ఇప్పుడు మనం ఎవరు సొంతాయి అంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు దెయ్యపు దగ్గరికి వెళ్ళొద్దు. దెయ్యపు పిల్లలైన మనము మారొద్దు. దేవుని విషయాన్ని నేర్చుకుందాం. దేవుని నమ్మకాన్ని నేర్చుకుందాం. దేవుడు ఎలా ఉన్నామన్నాడో అలాగే ఉందాం. దేవుని పిల్లలు అలాగే బ్రతుకుదాం. లోకస్తులు అలాగే బ్రతుకుతారు. మన దేవుని పిల్లలు కనుక దేవుని పిల్లలు అలాగే మనం బ్రతుకుతాం. ఎలా బ్రతుకుతామో మనకి నేర్పిస్తుంది కనుక ఈ 4 విషయాలు. ఒకటి మంచి పోరాటం, రెండవది విశ్వాస సంబంధమైన పోరాటం, మూడవది నియమము ప్రకారముగా పోరాటం, నాలుగవది శ్రమలతో కూడిన పోరాటం. ఈ పోరాటాలు ఎలిగింపబడ్డ మనకు వస్తాయి. యేసుని నమ్మితే మనకు శ్రమలు వస్తాయి. రావణం చాలా శ్రమలు వస్తాయి. ఆయన శ్రమలతో కూడిన పోరాటంలో మన విజయాన్ని సమకూర్చుకుందామని ప్రభు నామములో తెలియజేస్తున్నాం. మనం ఎలిగించబడ్డాము. ఆయన గుణాతిశయములు పరిశుభ్రం చేసే వరకు ఉన్నాము. ఇప్పుడు మనం వేరే దేవుని సొత్తైన ప్రజలు, దేవుని బిడ్డలాగా బ్రతుకుతాం. కానీ అపవాదికి ఎక్కడ అవకాశం లేకుండా బ్రతుకుతాం. ఈ 4 విషయాలు మన గుండెలో దేవుడు స్థిరపరచును గాక. ఇటు వాక్యం మన గుండెలో దేవుడు స్థిరపరచును గాక.